ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయితే మీరు వియ్యంకులైపోయి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ బసవరాజు గారికి మంత్రి పదవి కూడా ఇప్పిస్తారా? అన్నీ అనుకున్నట్టు జరిగి మేమిరువురము వియ్యంకులమైతే ఖచ్చితంగా మంత్రి అవుతారు. ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. బావుగారు, ఇంకా మీరే కాదు, ఎవరూ కూడా మన పిల్లల పెళ్లి విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందుకే మీడియా ముఖంగా ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఏంటండి అది? ఇందాక ఎమ్మెల్యే మునుస్వామి గారు చెప్పినట్టు ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిన మా సిద్ధు కనిష్కలకు త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయబోతున్నాం. సిద్ధు కనిష్కని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే నా మెడలో తాళి కట్టింది సిద్ధు కాదన్నమాట. Congratulations both of you. Thank you. సిద్ధు, నీతో పనుంది, రా. రా సిద్ధు, రా. ఫ్రెండ్. బావుగారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. నేనేం చేసినా నా కూతురు సంతోషం కోసమే చేస్తాను బావుగారు. రేపు ఏదైనా తేడా జరిగి పెళ్లి ఆగి నా కూతురు కన్నీళ్లు పెట్టుకుందంటే ఆ పాత మునిస్వామిని చూస్తారు. నీ పదవులే కాదు, నీ కుటుంబాన్ని కాపాడుకోనూ లేవు. బావుగారు, అంత దూరం నేనెందుకు రాణిస్తాను? నేనదే కోరుకుంటున్నాను బావుగారు. హ్యాపీ బావుగారు. టైం 6 అయిపోయింది. అంటే అక్కడ పెళ్లి అయిపోయి ఉంటుంది. తులసి మెళ్ళ తాళి పడింది కాబట్టి ఆస్తి మొత్తం మన చేతికి వచ్చేసినట్టే. ఆహాహా, నువ్వలా చెప్తుంటే వినడానికి ఎంత బాగుందో. కానీ అంతా అనుకున్నట్టే జరుగుతుందంటావా? ఇంకా డౌట్ ఎందుకు అత్తయ్య? ఉండండి, ఇప్పుడే కాల్ చేస్తాను. ఏ దొరబాబు, పెళ్ళైపోయిందా? నేను టికెట్స్ అవి రెడీ చేసి పెట్టాను. నువ్వు పాపని తీసుకొని త్వరగా వచ్చేసాయి. ఏంటి మేడం, ఎక్కడికి వచ్చేది? అసలు పెళ్ళి అయితే కదా.
గోదాదేవి కళ్యాణం తర్వాత మా పెళ్ళి అనుకున్నాం కదా. కానీ ఆపండి. ఏమైంది పంతులు గారు? అమ్మవారి కళ్యాణం జరగకుండా ఈ పెళ్లి జరిపించకూడదు. అమ్మవారి కళ్యాణం రోజున మంగళసూత్రం కనిపించకపోవడం మహా అరిష్టం. అందుకని ఈ పెళ్లి కూడా ఆపండి. నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఫైనల్ గా నా పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు ఆ తాళి ఎక్కడుందో, నా పెళ్లి ఎప్పుడు అవుతుందో ఎటువంటి క్లారిటీ లేదు మేడం. చివరి నిమిషంలో తాళిపోవడమేంట్రా? ఇది కూడా ఆ సిద్ధుగాడి పనేమో నా డౌట్ మేడం. రే, నాకైతే ఆ కుజదోషమే వాడికన్నా పవర్ఫుల్ అని అనిపిస్తుంది. ఏదేమైనా మన టైం అయితే బాలేదు మేడం. సరే, మళ్ళీ తాళి కట్టే టైం కోసం ఎదురు చూస్తూ ఉండు. జాగ్రత్త. అలాగే మేడం. ఛ! వదిన గారు, ఎన్నాళ్ళ నుంచో ఈ పిల్ల ఆగిపోతుంది, ఈసారైనా అయిపోతుంది అనుకున్నాం. ఏంటో ఏం చేస్తా, అంతా మా తలరాత. అత్తారింటికి పంపించాల్సిన పిల్లని నట్టింట్లో ఉంచుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం? దీని జాతకమే అలాంటిది. ఏంటో ఆఖరికి గుళ్ళో పెళ్లి కూడా గుటుక్కుమంది. పాపం. అమ్మ తులసి, నువ్వు లోపలికి పదమ్మా. ఉంటుందిలే అన్నయ్య. అమ్మ తులసి, ఇన్నిసార్లు పీటల మీద పెళ్ళాగినా నువ్వు కాబట్టి తట్టుకుంటున్నావు. ఇంకొకరైతే ఎప్పుడో పోయేవారు.